బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలిస్తామని తెలిపింది కోర్టు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపింది కర్ణాటక హైకోర్టు. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను కోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్. భద్రతా పరంగా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామని కోర్టుకు తెలిపారు. ఇంతటి భారీ స్థాయిలో కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, కానీ ఊహించిన విధంగా ఘటన జరిగిందన్నారు అడ్వకేట్ జనరల్. స్టేడియంలో 21 గేట్లు తెరిచారా అని కూడా ప్రశ్నించింది కోర్టు. మొత్తం గేట్లు తెరిచామని, అసలు ఎందుకు తొక్కిసలాట జరిగిందో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఏజీ. ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, 15 రోజుల్లోనే ఘటనపై కోర్టుకు నివేదిక సమర్పించుతామని అన్నారు. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక కేబినెట్ కూడా సమావేశమైంది. మరోవైపు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది. మృతి చెందిన 11 మంది కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతూ ఉన్నారు వివరాలు అందించడానికి. కార్తీక్, అడిగినటువంటి ప్రశ్నలను మనం ఒకసారి చూసినట్లయితే మొత్తం 21 గేట్లు తెరిచారా? సెక్యూరిటీ మెజర్స్ అన్ని తీసుకున్నారా? అంబులెన్సులు రెడీగా ఉన్నాయా? ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ముందుగా ఫస్ట్ ప్రశ్నకి వెళ్దాం. 21 గేట్లు ఉన్నాయి చిన్నస్వామి స్టేడియంకి. ఏ గేట్ దగ్గర ఈ ఘటన జరిగింది? 21 గేట్లు తెలిస్తే అసలు తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది? 21 గేట్లు చిన్న విషయం కాదు. ఎస్ సార్, రైట్ చెక్. అయితే ఖచ్చితంగా ఏదైతే కర్ణాటక హైకోర్టు ఇదే ప్రశ్నలు కూడా ఏజెంట్ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చిన్నస్వామి స్టేడియంకి 21 గేట్లు ఉంటే దాంట్లో ప్రధానంగా ఏదైతే ప్లేయర్లు కొద్దిమంది వెళ్ళడానికి ఒకటి ఉంటుంది, ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్ కింద కొన్ని ఉంటాయి. ఈ రకంగా చూసుకుంటే దాదాపు 15 వరకు మాత్రమే సాధారణ ఏదైతే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, అభిమానులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం పంపడానికి అవకాశం ఉంటుంది. అలాగా 1 నుంచి 21 ఉన్నటువంటి చుట్టూరు గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి గేట్లు మొత్తాన్ని కూడా ఈసారి నిన్న వినియోగించుకోవడానికి కూడా ఓపెన్ చేసినట్టుగా మాత్రం ఏజే తెలపడం కూడా జరిగింది. అయితే పూర్తిగా అవాస్తవమని మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం సరిగ్గా ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగే టైంకి కూడా కేవలం ఆ టైంలో తెరిచింది మాత్రం 3వ గేటు, 2వది, 5వది, 15, 17. సో ఈ 5-6 గేట్లకు తప్ప ఇంకా ఏ గేటు కూడా తెరవనట్టు పరిస్థితి ఏర్పడింది. కేవలం 35,000 పాసులు మాత్రమే ఇచ్చాము కాబట్టి ఇంత క్రౌడ్ వచ్చింది కాబట్టి అన్ని గేట్లను తెరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు అధికారులు కేవలం ఈ గేట్లను మాత్రమే తెరిపించడం కూడా జరిగింది. దానివల్ల కూడా ఏదైతే టికెట్లు పొందినటువంటి వాళ్ళు అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఒక పక్క నుంచి ఇంకొక పక్క వెళ్ళడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో తోసుకునేటువంటి ప్రయత్నం కూడా జరిగిందని చెప్పుకోవాలి. సో ఇదే ప్రశ్నను కూడా చాలా సూటిగానే ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే దానికి మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక విచారణ జరుగుతోంది. మేము విచారణ కమిషన్, మెజిస్టేరియల్ విచారణ కమిషన్ వేశాము. దాని తర్వాత వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను సమర్పిస్తామంటూ కూడా మాటను దాటివేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా 7వ గేటు, 15వ గేట్లోనే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా కూడా మారిందని చెప్పాలి. అక్కడ కొద్దిమంది ఫ్రీ టికెట్ల పేరు చెప్పి కూడా కొద్దిమంది నినాదాలు చేయడంతో ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు అనేటువంటి నినాదాలు చేయడం కారణంగా కూడా చాలామంది తమ వైపు దూసుకు వచ్చారంటూ కూడా కొద్దిమంది చెప్పడం కూడా జరిగింది. అయితే అంతకంటే ముందుగానే ముఖ్యంగా ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్రాంత విధాన సౌధ నుంచి ఇక్కడ క్రికెటర్లకు సన్మానం జరిగిన వెంటనే కూడా పరేడ్ రూపంలో మరొక వైపు భారీ ర్యాలీ అనేది కూడా నిర్వహించడానికి సిద్ధమైనటువంటి క్రికెటర్లు అందరూ కూడా బస్సుకి ఎక్కేశారు. మరి కాసేపట్లోనే వస్తున్నారు ఇంకా స్టేడియానికి అని ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఒక్కసారిగా కూడా ఎక్కడ బస్సు వచ్చేసిందనేటువంటి ఆసక్తితో కూడా ఓ వైపు నుంచి మరోవైపు ఏదైతే క్వీన్స్ రోడ్లో నుంచి బస్సు లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంజీ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపుగా వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీని కారణంగా ముందర ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, యువత కావచ్చు, పెద్ద ఎత్తున ఆ ఘర్షణ వాతావరణంలో ఊపిరాడనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ముఖ్యంగా
అదే టైంలో ఈ 7వ గేటు 15వ గేట్లో కొద్ది మందిని గేట్లు ఓపెన్ చేసుకొని మరి లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బస్సు వస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళి ఈమెను చూద్దామనేటువంటి ఉద్దేశంతో పాసులు పొందినటువంటి వారందరూ కూడా నెట్టుకుంటూ తోసుకుంటూ ఆ భారీ గేట్లను లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ భారీ గేట్లు కూడా ఒక మనిషి అంత హైట్ కూడా ఉండదు, కేవలం నడుముకు కూడా రాదు. అలాంటి చిన్ని భారీ గేట్లు అనేది కూడా ఏర్పాటు చేయడం వల్లే ఈజీగా అభిమానులు వాటన్నిటిని కూడా తోసివేశారనేది కూడా సాక్షాత్తు సీఎం సిద్ధరామయ్య నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. చిన్న భారీ గేట్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ యొక్క తొక్కిసలాటకు ఒక ఘటనకు కారణంగా మారిందంటూ కూడా ఆయనే చెప్పడంతో మనకు పరిస్థితి అర్థమవుతుంది. సో అలాంటి గేట్లన్నీ దాటుకొని ఈ 7వ గేటు 15వ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో అక్కడి నుంచే ఈ యొక్క మొత్తం తొక్కిసలాట ఘటన అనేది ప్రారంభమైంది. కొద్దిమంది పాసులు లేని వాళ్ళు కూడా వారితో పాటు లోపలికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆ గేట్లన్నీ ఒక్కసారిగా తోసేసినటువంటి నేపథ్యంలో ఒకరి మీద ఒకరు పడిపోయి మొత్తం చాలా మంది దాదాపు 56 మందికి పైగా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. చాలా మంది అక్కడే ఊపిరాడకుండా స్పాట్ లోనే ఈ 11 మంది కూడా మరణించారు. ఆసుపత్రికి తీసుకువచ్చినాక ఎవరు కూడా మరణించలేదు. ఈ 11 మంది కూడా అక్కడే మరణించినటువంటి 4 మహిళలు, పురుషులు, ఒక చిన్న 14 ఏళ్ల పాప, వాళ్ళందరూ కూడా అక్కడే సంఘటనా స్థలంలోనే ఊపిరాడకుండా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. చక్రి కార్తీక్, ఇంతమంది ఊళ్ళ నుంచి తరలి వస్తుంటే, అంటే కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినట్టుగా తెలుస్తుంది. సీఎం కూడా సభకు హాజరవుతున్నారు, డెలిగేట్స్ హాజరవుతున్నారు, విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? తీవ్రవాదులకు సంబంధించిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు, దానికి సంబంధించి చెకింగ్ ఉంటూ ఉంటుంది. కానీ ఇంతమంది ఊళ్ళ నుంచి తరలి వస్తూ ఉంటే లోకల్ పోలీస్ కావచ్చు, లేదంటే లోకల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎందుకు లేవు? 35,000 అనుకున్నారు, 40,000 అనుకున్నారు. కానీ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలేదు పోలీసులకి? ఖచ్చితంగా ఇందులో ఇండెక్స్ వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సాధారణంగా చిన్నస్వామి స్టేడియానికి కెపాసిటీ 35,000, విధాన సౌదాలో మరొక 15,000. ఓహో అంటే ఒక 70,000 మంది మాత్రమే వస్తారనేటువంటి అంచనా అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు ఇటు భద్రత పరంగా కూడా ఇటు చిన్నస్వామి స్టేడియంలోనూ ఇటు విధాన సౌదాలో కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఊహించిన విధంగా చాలా హ్యూజ్ మెంబర్స్ అనేది కూడా రావడం కూడా జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 లక్షల మంది వరకు కూడా సుమారుగా వచ్చారు. అయితే కర్ణాటక సీఎం 3 లక్షల మంది అని చెప్పినప్పటికీ కూడా లెక్క మాత్రం అనధికారంగా మాత్రం చాలా మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. చక్రి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్.